హే గైస్, తెలియని వాళ్ళ ఫంక్షన్ అంటేనే అందులో మనకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటే వెళ్ళడానికి చాలు అనుకునే నేను ఇంకా మా వాళ్ళ ఫంక్షన్ అంటే ఆగుతానా. పొద్దున్నే బయలుదేరి నేను మా అక్క ద్రాక్షరం అయితే వెళ్ళిపోయాను అనమాట ఫంక్షన్ కని చెప్పేసి. వెళ్ళంగానే గ్రేప్ జ్యూస్ తో వెల్కమ్ చెప్పారు. అది అయ్యేటప్పటికి పూల పల్లకితో ఎంట్రీ ఇచ్చారనమాట ఫ్యామిలీ అంతా కూడా. ఫంక్షన్ థీమ్ కి తగ్గట్టు క్యూట్ గా బేబీ డాల్ డెకరేషన్ అయితే చేశారనమాట స్టేజ్ దగ్గర. చూడడానికి చాలా బాగుంది. ఇంకా అలా కొంతసేపు కూర్చున్నాక లైన్ లో నించుని స్టేజ్ మీద ఫోటో అయితే తీయించేసుకున్నాం అనమాట. అరేంజ్మెంట్స్ అయితే మామూలుగా లేవు. ఇంకా అలాగే స్టేజ్ బ్యాక్గ్రౌండ్ బటర్ఫ్లై థీమ్ డెకరేషన్ అయితే చేశారనమాట. ఇంకా ఎలాగో లంచ్ టైం అయిందని చెప్పి తినడానికి అయితే వెళ్ళిపోయాము. డిజర్ట్స్ లో బూరే హల్వా ఫ్రూట్ కస్టర్డ్ పెట్టారు. మెయిన్ కోర్స్ వచ్చేసి పులిహార పన్నీర్ గ్రీన్ రైస్ అనమాట. కర్రీస్ వచ్చేసి కాజు పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ, దాంతో పాటు వంకాయ చెకోడి అయితే పెట్టారు. హాట్ అయితే కట్లెట్ విత్ సాస్ అయితే సర్వ్ చేశారు. ఇంకా అలా ఫస్ట్ ట్రిప్ లో అవన్నీ తినేసిన తర్వాత సెకండ్ ట్రిప్ లో వైట్ రైస్ విత్ మామిడికాయ పప్పు అండ్ సాంబార్ అనమాట. నేను ఏ అకేషన్ కి వెళ్ళినా ఏం తినకపోయినా ఖచ్చితంగా సాంబార్ రైస్ అయితే తింటాను అనమాట. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఫుడ్ అయితే అదిరిపోయింది. కొంతసేపటికి డైనింగ్ హాల్ అంతా నిండిపోయింది అనమాట జనంతో. అందరి చేతుల్లోనూ ఐస్ క్రీమ్ కప్స్ కనిపిస్తున్నాయి కానీ అది ఎక్కడ ఇస్తున్నారో తెలియలేదు. సర్లే అయిపోయిందేమోనని చెప్పేసి బయటకు వచ్చేస్తే అక్కడ కనిపించింది అనమాట. తలో కప్ తీసుకుని అయితే వచ్చేసాము. ఇంకా మళ్ళీ కొంతసేపు కూర్చుని వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి అయితే బయలుదేరిపోయాము. వస్తూ ఫ్లవర్ డెకరేషన్ బాగుంది కదా అని చెప్పి వీడియో క్లిప్స్ తీసుకుని మళ్ళీ ఐస్ క్రీమ్ కనిపిస్తే తలో కప్ తీసుకుని తినేసి అయితే వచ్చేసాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.